నేడు రాష్ట్రానికి మరోసారి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ రానుంది. మధ్యాహ్నం జలసౌధలో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ వివిధ విభాగాల అధిపతులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులతో భేటీ కానుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు, లోపాలపై రెండోసారి విచారణ జరపనుంది. ఇందులో భాగంగానే 3 రోజుల పాటు తెలంగాణలో కమిటీ పర్యటించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, నేడు రాష్ట్రానికి మరోసారి జాతీయ డ్యామ్ సేఫ్టీ అధికారులు రానున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరికాసేపట్లో రాష్ట్రానికి మరోసారి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ రానుంది. 3 రోజుల పాటు పర్యటించినటువంటి కమిటీ మరోసారి సుందిల్లా, అన్నారం, అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్లకు సంబంధించిన అంశంపైన ఇవాళ మధ్యాహ్నం జలసౌధారు చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ వివిధ విభాగాల అధిపతులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. పర్టికులర్ గా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని ఇందాక చెప్పినట్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణాలు, లోపాలు, అదేవిధంగా వ్యయం, ఇతరత్ర ఇబ్బందులపై మరోసారి అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నది ఎన్డీఎస్ఏ. సో దానిలో భాగంగా వచ్చేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్ ని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి అందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ కూడా ఇప్పటికే ఆదేశించింది. డిసెంబర్ 29వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మేడిగడ్డకు విజిట్ చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని ఆహ్వానించి మరి మేడిగడ్డ విజిట్ ని ఏర్పాటు చేసింది. ఆ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో నేరుగా దీన్ని ఎన్డీఎస్ఏకి అప్పగించాలని చెప్పేసి నిర్ణయించింది. దానిలో భాగంగా ఇప్పటికే దాదాపు వారం రోజుల పాటు పర్యటించినటువంటి ఎన్డీఎస్ఏ మరోసారి ఇవాళ నుంచి 3 రోజుల పాటు పర్యటించి వివిధ అంశాలపైన లోతైన అధ్యయనం చేసిన తర్వాత పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.